హలో వివర్స్, వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనములు. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు ఈ యొక్క వీడియోలో ఏదైనా సరే సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెక్నాలజీ పరంగా ఏదైనా వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు మనం ఒక మంచి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటి అని అంటే, మనకందరికీ సుపరిచితమైనదే స్నాప్ట్యూబ్, విట్నేట్, ఇలా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. వీటిని మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా? సో అదేమిటి అని అంటే, సాధారణంగా మనం ఇతరుల పైన ఆధారపడి మనం డ్రైవ్ లింక్స్ అలా పొందుతాం. బట్ అలా కాకుండా మన మొబైల్లోనే డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవడం ఎలా అనే అంశం గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. రైట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది రెడ్మీ వాళ్ళకి అందరికీ కూడా అర్థమవుతుంది. మీరు మీ యాప్ స్టోర్స్లోకి వెళ్ళండి. రెడ్మీ వాళ్ళు మనకి ఇచ్చారనేది బై డిఫాల్ట్ యాప్ గెట్ యాప్స్లోకి వెళ్దాం. గెట్ యాప్స్, ఓకే, ఓపెన్ చేశాను. ఓకే, సెర్చ్ బాక్స్ వచ్చేసింది. సెర్చ్ బాక్స్లో మన బ్రౌజింగ్ టైప్ చేద్దాం. సెర్చ్ బాక్స్లో మనకేం కావాలి? స్నాప్ట్యూబ్. BE చూడండి, సెర్చ్ చేసిన ఈ రైట్ సైడ్ చేసుకుంటూ వస్తే స్నాప్ట్యూబ్ యూట్యూబ్ డౌన్లోడర్ 4.9 1 మిలియన్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నారు. 11.6 MB దీనికి ఉంది బటన్ గెట్. ఈ గెట్ పైన క్లిక్ చేయండి. చూద్దాం, మళ్ళీ రైట్ సైడ్ చేసుకుని వస్తాం. 4.9 రేటింగ్ ఉంది. 1 మిలియన్ 34% అవుతుంది. చూసారా, 37.8%. చూడండి, నెట్ మనకు వచ్చేదాన్ని బట్టి ఇన్స్టాల్ అవుతుంది. చూద్దాం. $79. చూసారా, ఎప్పుడన్నా సరే మనం అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? స్నాప్ట్యూబ్ తీసుకొని 11.6 MB బటన్ ఉంటుంది కదా, బటన్ వచ్చింది కదా, ఈ ప్లేస్లో అప్డేట్ అని వస్తుంది, అక్కడ అప్డేట్ చేయవచ్చు. సో ఈ వీడియో ఇందులో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.